హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వర్క్ వచ్చేసి అశోక్ లేలాండ్ స్టాలియన్. ఈ బండి 4 వీల్తో నడుస్తుంది ఇసుకలో. ఈ బండికి ఆయిల్ ఫిల్లిపోయింది. ఆయిల్ డీప్లో ఉంది. ఆయిల్ అయితే బాగా తగ్గుతుంది. టైర్ పక్కన ఉంది, లీక్ అవుతుంది. నాకు తెలిసి బేరింగ్ కూడా పోయి ఉంటుంది. ఆయిల్ ఫిల్ అయితే కన్ఫామ్గా పోయింది. అదైతే చేంజ్ చేసుకున్నాం. ముందుగా టైర్ని అయితే తీసేసుకున్నాక నేను క్లీన్ చేస్తున్నా కదా, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ స్టేరింగ్ అండి. అది కూడా మనం రిమూవ్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్రేక్ పైప్స్ అయితే ఓపెన్ చేస్తుంది. బ్రేక్ పైప్కి స్టేరింగ్ అది ఒకటే నడిపించింది. 4 bolts ఒకటే 19. అదైతే ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పైప్కి వచ్చేసి 23 పని వస్తుంది. డిఫరెన్స్ నేర్చుకోవాలి. మన అశోక్ లేలాండ్ ఈ బండి బ్రేక్ ప్యాడ్స్ డిఫరెంట్ ఉంటాయి. నార్మల్ బండి బ్రేక్ ప్యాడ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే 4x4 అది కాక ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి దీనికి బ్రేక్ ప్యాడ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. దాన్ని బ్రేక్ మనం టైం టు టైం గ్రీజ్ పెట్టుకోవడం చేసుకుంటూ ఉంటే మంచిగా పని చేస్తాయి. లేదంటే బ్రేక్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా మనం చెక్ చేసుకోవాలి బండి నడిచేటప్పుడు. అయితే మనం అయితే పైపుని ఓపెన్ చేస్తున్నాం. 1 side అయితే ఓపెన్ అవుతుంది. రెండు పక్కన ఓపెన్ చేస్తున్నాం. అమెజాన్లో 30-70% వరకు డిస్కౌంట్ అయితే తీసుకొస్తుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం 1 side అయితే ఓపెన్ అయిపోయింది. రెండో సైడ్ ఓపెన్ చేసి నేనైతే ఓపెన్ చేసి నా వాళ్ళకి ట్రైనింగ్ తగ్గింది. ఓపెన్ చేసేది అన్నీ తిరుగుతుంది. ఆ పైప్ అయితే 23 పని వస్తుంది. ఇవి వచ్చేసి 19 పని వస్తుంది. ఆయన చెప్పి నా పైపు లాగింది. ప్రతి లాగిన అదలాగే ఏం పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే ఈ 19 పని అవి ఓపెన్ చేస్తుంది. అయితే మొత్తం వచ్చేసింది. ఇంకొక బోల్టే ఉంది, రావట్లేదు. మొత్తం నేను చూసుకునేసి కొడుతుంది. కొట్టడానికి ట్రై చేస్తాను. మా ఊరు స్టోరేజ్ కాదు. చాలా హార్డ్గా ఉంది. చాలా రోజులు బిగించు తర్వాత ఇంతవరకు ఓపెన్ చేసినట్లేదు. ఇప్పుడే మనం అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తాము. చాలా హార్డ్గా ఉంది. ఫ్యూచర్గా ఆ కుర్రోడ్ ఎట్లా కొడుతుంది, చాలా హార్డ్గా ఉంది. కొంచెం అయితే టైట్ వచ్చింది. మనకి ఆ స్టీరింగ్ రాడ్ ఫ్రీగా మూవ్ అయితే మనకి చేతితో వేసి వచ్చేస్తుంది. కానీ లోపల కొన్ని బేరింగ్లు ఉంటాయి. ఆ బేరింగ్ పట్టుకొని అది గట్టిగా ఉంటుంది. అందువల్లనే అది ఓపెన్ కావట్లేదు. ఇట్లా అది చేస్తే బయటకు వస్తుంది. అయితే కొంచెం అయితే వచ్చేస్తాయి. టైట్ వస్తుంది. కొంచెం అయితే వచ్చేస్తుంది. బాగా హార్డ్గా ఉందని చెప్పేసి బ్రేక్ ఫీల్డ్ అయితే చేసినాం. కొంచెం ఫ్రీ అయింది. వచ్చేసింది, వేసింది. ఇదే ఫ్రెండ్స్. ఓకే, ఇదే మనకి స్టీరింగ్ కంట్రోల్ చేసేది. రైట్కి కాలుతో రైట్కి, లెఫ్ట్కి కాలుతో లెఫ్ట్కి. అందుకని అంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడైతే మనం ఈ సాఫ్ట్ని అయితే కంప్లీట్లీ బయటికి తీసుకోవాలి, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఎందుకంటే సాఫ్ట్కి చివరిలో పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళే మనకి డీప్లో పట్టుకునే 4 wheel వేసినప్పుడు మనకి బండి దిగబడిపోకుండా దిగబడిన ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చేస్తుంది. ఆ పళ్ళకి డ్యామేజ్ అయితే 4 wheel అయితే పనిచేయదు. చూసిరిలాగా హ్యాట్ అయితే బయటకు వచ్చింది కొంచెం. ఇప్పుడు కనపడేదే బేరింగ్, సీల్. నేను చెప్తున్నది సీల్ అయితే పోయింది, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అందుకని ఆయిల్ లీక్ అవుతుంది. పైప్ పక్కన బేరింగ్ కూడా పోయింది. బేరింగ్ అయితే దొరకదు, ట్రై చేయాలి. దొరికినట్టు లేదంటే మళ్ళీ ఉండేది తీసుకొచ్చి మనం బేరింగ్ ఇక్కడైతే దొరకదు. ఓకే, ఇప్పుడైతే సాఫ్ట్వేర్ అయితే బయట పెట్టింది కదా, మనకి మొత్తం కంప్లీట్గా బయటకు తీసుకున్నాం సాఫ్ట్వేర్ అయితే. ఇవి వచ్చేసి మళ్ళీ వచ్చేసి వాషర్లు ఏదో విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ వీడియోలో ఓన్లీ ఓపెనింగ్ వరకే వీడియో చేస్తాం. రెండు పోతున్నాము. ఇది ఓన్లీ ఓపెనింగ్ వరకే. ఫిట్టింగ్ మళ్ళీ పడుతుంది. బేరింగ్ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఫ్రీగా బయటకు తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ డ్రమ్ములో నుండి మళ్ళీ ఇది బయటికి ఇదొక బేరింగ్ ఉంటుంది. ఆ బేరింగే మనం వీధిని అనమాట. అది కూడా డ్యామేజ్ లేకుండా తీసుకోవాలి. వాడిని ఎగర పట్టుకొని తీరా అంటే వాడు అక్కడ ఎంజాయ్ పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు నేను పట్టుకున్న దగ్గర అయితే ఒకటి ఉంటే ఈజీ చేసేస్తుంది. అదే చెప్పడానికి అర్థం చేసుకోకుండా అడ్జస్ట్ దిగుతుంది.
మాకు ఫ్రీగా వచ్చేసింది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చేసి 19 స్పాన్ వస్తుంది. ఆ చెవిలోనే బేరింగ్ సీలు రెండు అందులోనే కూర్చుంటాయి. అక్కడ నుండే మనకి ఆయిల్ అయితే లీక్ అవుతాయి. బేరింగ్ పగిలిపోవడం వల్ల ఆ బాల్స్ వచ్చి సీల్ని డ్యామేజ్ చేసింది. అయితే ఇక్కడ 8 బోల్స్ ఉంటాయి మొత్తం. ఇక్కడ ఇందాక తీస్తుంటే పైప్ ఓపెన్ చేస్తుంటే మన బ్రేక్ ఫీజింగ్ అయితే కొంచెం సెట్ అయింది, ఓపెన్ అయింది. మనం టైం చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 23 స్పాన్ వస్తాయి. దాంతో కలిసి అయితే మనం ఇది చేసుకున్నాం, టైం చేసుకున్నాం. మన నార్మల్ బండికి అయితే చిన్న సిలిండర్ కాకుండా ఆ సిలిండర్ నుండి ప్రెషర్ వస్తుంది. నార్మల్ అశోక్ లేలాంటికి బ్రేక్ లైనర్స్ ఏమైనా గ్యాప్ వస్తే మనం డౌ చేసి అక్కడ నుండే టైప్ చేసుకోవచ్చు. దీనికి అయితే మొత్తం డ్రమ్ అయితే దించాల్సి ఉంటుంది. ఈసారి ఏదైనా ప్రాబ్లం అనుకుని టేక్ పార్ట్స్ అప్పుడు మనం వీడియో చేయగలగాలి. అలా మనం చేసేస్తారు. ఇక్కడ ఈ బోల్ట్లన్నీ 19 స్పాన్ కానీ ఇవన్నీ తీసేసుకుంటే ఆ చెవిని బయట యూజ్ చేస్తే అక్కడ అందరూ డ్యామేజ్ అయిన బేరింగ్ ఉంది. ఆ బేరింగ్ ఉంది అవుటరింగ్ ఉంటుంది, ఇందరూ వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది. ఆ అవుటరింగ్ అయితే మనం బయటికి తీసేసుకొని కొత్త బేరింగ్ కోసం ఉపయోగపడాలి షాపుల్లో. ఇక్కడైతే నాకు తెలిసి దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే మన ఇండియన్ సైడ్లో కూడా వస్తూనే ఉంటారు. మన సార్ వాళ్ళు అక్కడ ఇండియాలో మాట్లాడుతుంది, వాళ్ళకి ఇస్తే ఆ బేరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తాను పెట్టేస్తాను. ఇప్పుడు అంటే మనం చేస్తారు. ఈ వీడియో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ బండిని ఎప్పుడు నాతో ఉంటుంది, నా బండిని నేను రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మీరు ఎవరన్నా రిపేర్ చేస్తే కింద కామెంట్లో తెలియజేయండి. నాకు చాలా ఆనందంగా ఉంది నా బండిని నేను రిపేర్ చేసుకుంటా అంటే. ఇప్పుడైతే మనకి ఇంకా 2 బోల్ట్స్ ఉన్నాయి, కొంచెం హార్డ్గా ఉన్నాయి ఆ 2. అందుకే ట్రై చేసి మనం ఓపెన్ చేస్తున్నాం. మూడైతే చెప్పారు కదా అంటే కండో అది అట్లేదు, కండో అయితే ఓపెన్ అయింది. 2 బోల్ట్స్ తీసేసుకుంటే మనం చెవిని అయితే బయటకు లాగేది. అదే మనకు మెయిన్ ఇప్పుడే ప్రాబ్లం ఏంటి. మోర్ దెన్ ఆపరేటర్ అండ్ జాంబే రావడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫోన్ నెంబర్ కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మాకు బిల్డర్ అవసరం ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఫోన్ నెంబర్ తెలియజేస్తే మేము కాంటాక్ట్ అవుతాం ప్లీజ్. ఎందుకంటే నాకు ఆపరేటర్ కావాల్సిన అవసరం ఉంది. మిడిల్ డేస్ చూసుకుంటే మనం పని చేస్తాం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సిటిజన్ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు సిటిజన్ తీసుకుంటారు కదా, ఇంకా అది అదంతా ఛానల్ క్రితం అది ఫిల్ చేసేది పెళ్లి చేసేది చేసేస్తుంది బయట. లోపల ఇంకొక బేరింగ్ ఉంది, ఆ బేరింగ్ కూడా చెక్ చేసుకోవాలి. బయట కనబడుతుంది స్థితిగా లోపల కనబడుతుంది. అదే బేరింగ్ అదైతే ఉంటుంది. బేరింగ్ అయితే మనం చేసుకోవాలి. ఇంకా లాక్ ఉంటుంది. బేరింగ్ ఫిట్ చేసినాక ఇక్కడ లాక్ ఉంటుంది, అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం బేరింగ్ తీయాలన్నా ఆ లాక్ని తీసేసి మనం బేరింగ్ అయితే బయటకు పెట్టాలి. లాక్కి వాచర్ ఉంటుంది, ఆ వాచర్ కూడా మనం ఫ్రీగా తీసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ డ్యామేజ్ ఇప్పుడైతే బేరింగ్ మనం బయటకు వెళ్తున్నాం. బేరింగ్ ఇది అయిపోయింది. బేరింగ్ ఆల్మోస్ట్ కదిలిపోయింది, కొంచెం ఉంది. అందుకని కిందకి తీసేది బయటకు పెట్టింది. అయిపోయింది, బయటకు పెట్టేసింది. ఇంకొక అయితే అయిపోతుంది. కూర్చోగా బయటకు వచ్చింది అదే బేరింగ్. ఇక్కడ మరి మా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, మీ గుడ్ బాయ్.